ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? దేవుని దయలో ఆయన కృపలో వర్ధిల్లుతున్నారా? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, శ్రేష్టకరమైన సమయంలో మనం వచ్చి ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, వర్తమానంలోకి వెళ్లే ముందు ఒక పాటను పాడుకొని దేవుని వాక్యమును నేర్చుకుందాం. వర్తమానంలోకి వెళ్దాం. ఒక పాట పాడుకొని దేవుణ్ణి ఆరాధించు సమయం. జీసస్ లవ్ ప్రేయర్ మినిస్ట్రీస్ మొదటి ఆల్బంలోని పాట. గుండెల్లో నీ రూపం చిక్కుకున్నా, నామది నిండా నీ ప్రేమ నింపుకుంటిని. నా గుండెల్లో నీ రూపం చెప్పుకున్నా, నా హృది నిండా నీ ప్రేమ నింపుకుంటిని. పేరు పెట్టి నన్ను పిలిచావు అంతే చాలయ్యా, నీ ప్రేమతో నన్ను నింపావు అంతే చాలయ్యా. పేరు పెట్టి నన్ను పిలిచావు అంతే చాలయ్యా, నీ ప్రేమతో నన్ను నింపావు అంతే చాలయ్యా. గుండెల్లో నీ రూపం చేర్చుకున్నా, నా హృది నిండా నీ ప్రేమ నింపుకుంటిని. వదకు సిద్ధమైన గొర్రె పిల్లలా, కఠినమైన ముళ్ళే నన్ను గుచ్చుచుండగా. వదకు సిద్ధమైన గొర్రె పిల్లలా, కఠినమైన ముళ్ళే నన్ను గుచ్చుచుండగా. గుండె నిండా నీ ఉన్నావు అంతే చాలయ్యా, నా గుండె నిండా నీ ఉన్నావు అంతే చాలయ్యా. గుండె నిండా నీ ఉన్నావు అంతే చాలయ్యా, నా గుండె నిండా నీ ఉన్నావు అంతే చాలయ్యా. పేరు పెట్టి నన్ను పిలిచావు అంతే చాలయ్యా, నీ ప్రేమతో నన్ను నింపావు అంతే చాలయ్యా. నీ కృప కాంతి నన్ను చుట్టగా, నీ వెలుగులో నేను చూచి ఉంటిని. నీ కృప కాంతి నన్ను చుట్టగా, నీ వెలుగులో నేను చూచి ఉంటిని. నీ కృపతో నన్ను నింపావు అంతే చాలయ్యా, నీ వెలుగు నా పైన ఉంచావు అంతే చాలయ్యా. కృపతో నన్ను నింపావు అంతే చాలయ్యా, నీ వెలుగు నా పైన ఉంచావు అంతే చాలయ్యా. సిలువను నాకై మోసి ఉండగా, బాధనంతా నీవు భరించగా. సిలువను నాకై మోసి ఉండగా, బాధనంతా భరించగా. రక్తమిచ్చి నన్ను కొన్నావు అంతే చాలయ్యా, నా బాధనంతా తీర్చావు అంతే చాలయ్యా. నీ రక్తమిచ్చి నన్ను కొన్నావు అంతే చాలయ్యా,
నా బాధనంతా తీర్చావు అంతే చాలయ్యా. గుండెల్లో నీ రూపం చేకుతున్నా, నామది నిండా నీ ప్రేమ నింపుకుంటిని. నా గుండెల్లో నీ రూపం చేకుతున్నా, నా హృది నిండా నీ ప్రేమ నింపుకుంటిని. శోధనలు నాపై వచ్చి ఉండగా ధైర్యమిచ్చి నడుపుచుంటివే. శోధనలు నాపై వచ్చి ఉండగా ధైర్యమిచ్చి నడుపుచుంటివే. ధైర్యం నాకు ఇచ్చావు అంతే చాలయ్యా. నా శోధనలను తీర్చావు అంతే చాలయ్యా. పేరు పెట్టి నన్ను పిలిచావు అంతే చాలయ్యా. నీ ప్రేమతో నన్ను నింపావు అంతే చాలయ్యా. పేరు పెట్టి నన్ను పిలిచావు అంతే చాలయ్యా. నీ ప్రేమతో నన్ను నింపావు అంతే చాలయ్యా. వదకు సిద్ధమైన గొర్రె పిల్లలా కఠినమైన ముళ్ళే నన్ను గుచ్చుచుండగా, వదకు సిద్ధమైన గొర్రె పిల్లలా కఠినమైన ముళ్ళే నన్ను గుచ్చుచుండగా, గుండె నిండ నీ ఉన్నావు అంతే చాలయ్యా. నా గుండె నిండ నీ ఉన్నావు అంతే చాలయ్యా. పేరు పెట్టి నన్ను పిలిచావు అంతే చాలయ్యా. నీ ప్రేమతో నన్ను నింపావు అంతే చాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి ఆకాశం వైపు చూపించి ప్రభువుని గణపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోకి మనం వెళ్దాం. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈరోజు నా అంశం నీ తలాంతులు, నీ ధనము, సమయము ఎవరి కొరకు ఉపయోగిస్తున్నావు. అయితే తలాంతులు, సమయము ఎవరి కొరకు ఉపయోగిస్తున్నావు. రిఫరెన్సులు చెప్పేంత టైం లేదు కాబట్టి ఒక్కొక్క సబ్ పాయింట్స్ చెప్పి వాటిని వివరిస్తాను. తలాంతులు అనగా రాసుకునేవాడు రాసుకోండి. తలాంతులు అనగా ఏంటి? చాలాసార్లు తలాంతులు గురించి యాజకుడు ప్రసంగాలు ఇస్తూ ఉన్నప్పుడు తలాంతులు గురించి ఏంటి, మాకు ఇచ్చిన తలాంతులు, దేవుడు మాకు ఏమి ఇచ్చాడు తలాంతు, దేవుడు మాకు ఇచ్చిన తలాంతులు ఏంటి? దావీదు అంటాడు కదా, ఇదిగో దేవుని మందిరం మందు నేను నివాసము చేయనప్పుడు నా జీవితం, నా శరీరము ఎవరికి పానార్పణంగా ఇస్తాను? ఎవరికి ఇస్తాను? ఎవరికి? దయ్యానిగా, భూతానిగా, దేనికి? సినిమాలుగా, షికార్లుగా, ఫోన్లుగా, ఆటపాట్లుగా, ఆనందాలుగా కాదు. నేను దేవుని సముఖమందు కూర్చున్నప్పుడు నిద్రకు కాదు, దేవునికి ఇస్తాను. దేనికి? 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 నిద్రకు కాదు. చూద్దాం. మొట్టమొదటి తలాంతు ఏంటి? రాసుకోండి. మొట్టమొదటి తలాంతు, కొందరు పాటలు పాడమంటే పాడరు. కొందరు పాటలు పాడమంటే పాడరు. ఎలా ఫీల్ అవుతారు? సిగ్గు. సిగ్గు. బైబిల్లో ఒక మాట ఉంది, మీరు సంగీతముతోను గానముతోను స్తుతిగానములు అర్పించుచు నా మందిర ఆవరణములోకి రావాలి.
పాడనా మౌనంగానే. రిఫరెన్స్ చెప్పనా? కీర్తనల గ్రంథం 100వ కీర్తన 4వ వాక్యం చదవండి. 100వ కీర్తన 4. సెంచరీ కీర్తన 4. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. అందుకే ఆయనను చాలు స్తుతించుడి. చాలు చాలు చాలు. కృతజ్ఞత అర్పణలు అంటే కానుకలు చెల్లించాలి. దేవుని సొమ్ము దొంగలించడానికి మనం ఏ పార్టీ వాళ్ళం? అంతేనా? కానుకలు ఇచ్చావా? అర్పించావా? పెట్టావా? ఈయన డబ్బులు పాస్ అయిపోయాడు అనుకుంటున్నాడు కొంతమంది. కీర్తనలు పాడుచు ఆయన మందిర ఆవరణంలో ప్రవేశించండి. ఇప్పుడు పాటలు పాడమంటున్నాడా వద్దంటున్నాడా? ఇప్పుడు కొందరు పాటలు పాడమంటే పాడరు. వీళ్ళు ఎలా ఫీల్ అవుతారు? సిగ్గుని ఇంగ్లీష్లో ఏమంటారు? షేమ్. ఏంటి? అమ్మ నేను పాడానన్నా, వాళ్ళు పాడితే ప్రభు ఏమంటున్నాడు తెలుసా? పాటలు పాడే వరము నీకు నేను ఇచ్చినప్పుడు నువ్వు పాడాలి. ఎక్కడా? కొంతమంది అన్న హార్మోనియం ఉందా, కీబోర్డ్ ఉందా, ప్యాడ్ ఉందా, ఇవి ఉంటేనే పాడతానన్నా, మామూలుగా నేను పాడనన్నా. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు సిస్టమ్ ఉంటేనే కాదు, సిస్టమ్ లేకుండా దావీదులాగా పొలపు గట్ల మీద కూర్చొని పాట పాడుకోవాలి. చాలాసార్లు నేను పొలాలకు వెళ్ళేటప్పుడు అదే చేస్తాను. ఆ పొలాల గట్ల మీద చేతులు ఊపుతూ పాటలు పాడుతూ వెళ్తే ఎంత ఆనందంగా ఉండిద్దంటే అంత ఆనందంగా ఉంటుంది. చక్కటి గాలి, మంచి వాతావరణం, పాటలు రాసుకోవడానికి కానీ పాడుకోవడానికి చాలా బాగుంటుంది. మాకెవరు నేర్పించారు పాస్టర్ గారు? వచ్చి కొత్త కొత్త మొత్తం చెప్తావు అని అనుకుంటుంది మా పాస్టమ్మ. కానీ ప్రభు చెప్తున్నాడు, పాటలు పాడుచు కీర్తనలు పాడుచు యెహోవా గుమ్మములో ప్రవేశించండి. ఇప్పుడు పాటలు పాడే వరము దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఆ తలాంతును నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ తలాంతును నువ్వు జాగ్రత్తగా నెరవేర్చుకోవాలి. పాటలు పాడే వరం దేవునికి ఇచ్చినప్పుడు ఎవరికి లేని ధన్యత, ఎవరికి లేని భాగ్యము ప్రభు నీకు అప్పగించినప్పుడు దానిని మరి నువ్వు నెరవేరుస్తున్నావా? ఆలోచించుకో. ఈ విషయం అందు దేవుడిని లెక్క అడుగుతాడు. తలాంతులు మొట్టమొదటిది మొట్టమొదటి తలాంతు ప్రభుని అడుగుతాడు. ఏంటి? కీర్తన పాడుచు నా మందిరానికి వెళ్తున్నావు నువ్వు అన్నావు. నాకు పాటలు రావు పాస్టర్ గారు అన్నావు అనుకో. మనం ఏం నేర్చుకుంటున్నావు నా మందిరానికి వచ్చి? స్వరమెత్తి నాకు రాదు పాస్టర్ గారు అన్నావు అనుకో. మరి ఎలా ఆరాధిస్తావు ప్రభుని? ఎలా? కాబట్టి సంఘపెద్ద గారు, కీర్తనలు పాడుచు యెహోవా గుమ్మమందు ప్రవేశించాలి. పాటలు పాడమన్నప్పుడు నోరు తెరిచి పాడాలి. నాకు రావు పాస్టర్ గారు అంటే దేవుడు కూడా అంటారు, నాకు రావు ఆశీర్వాదాలు ఇవ్వటం. అంతేనా? ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, కీర్తనలు పాడుచు యెహోవా గుమ్మమందు ప్రవేశించండి. కీర్తనలు పాడుచు యెహోవా గుమ్మములో ప్రవేశించండి. రెండవది, మొట్టమొదటి రాసుకున్నారా? రెండవది, కొందరు ప్రార్థన చేయమంటే చేయరు. ఏం చేయమంటే? ప్రార్థన చేయమంటే చేయరు. దానికి సమయలు అంటాడు కదా, సమయలు పత్రికలో, మీ నిమిత్తము నేను ప్రార్థన చేయని వాడనైతే
చెయ్యని వాడనైతే యెహోవా ఎదుట వేరుగా వేరుగా పాపము చేసిన వాడిని. ఏంటి? యెహోవా ఎదుట వేరుగా వేరుగా పాపం చేసిన వాడిని. కాబట్టి మీరు దేవుని సముఖమందు చేరినప్పుడు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ ఆధ్యాత్మిక జీవితము అభివృద్ధికరంగా ఉంటుంది. ప్రార్థన చేయడానికి భయపడకూడదు, ప్రార్థన చేయడానికి జడియకూడదు. ప్రార్థన చేయమంటే నాకు రాదన్న ప్రార్థన అని అనకూడదు. దేవుడు నీకు ప్రార్థన చేసే తలాంతు ఇచ్చినప్పుడు ప్రార్థన చేయి. ప్రార్థన చేసే తలాంతు ఇచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే ఆ తలాంతును పోగొట్టుకున్నట్టే కదా. ఈరోజు దేవుడు నాకు ఏ తలాంతు ఇవ్వలేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు నీకు పాటలు పాడే వరం ఇచ్చాడు, దేవుడు నీకు ప్రార్థన చేసే వరం ఇచ్చాడు, దేవుడు నీకు పరిచర్య చేసే వరం ఇచ్చాడు. ఎంతమంది పరిచర్య చేస్తున్నారు? ఎంతమంది ఎంతమంది పరిచర్య చేస్తున్నారు? పరిచర్య చేయటం అంటే మందిరము తుడవాలి, మందిరం ఓడవాలి, సేవకుడికి సేవ చేయాలి. పరిచర్య చేయవలసిన భారం మీ మీద ఉంది. విశ్వాసులకు పరిచర్య చేయాలి, సేవకురాలకు పరిచర్య చేయాలి. ప్రార్థన చేయటానికి భయపడతావు. ఏంటి? భయపడతావు. దేవుడు అంటున్నాడు, నీవు ప్రార్థన చేయటానికి భయపడవద్దు. ప్రార్థన చేయడానికి ఎందుకు భయపడుతున్నావు? 2, ప్రార్థన చేయడానికి మనం భయపడవద్దు. 3వ మాట, తలాంతుల్లో 3వ పాయింట్. కొందరు ప్రభు పరిచర్య చేయండి అంటే చెయ్యరు. ఏం ఫీల్ అవుతారు? ఈ అమ్మాయిని ఆడ నుంచి వాటర్ బాటిల్ తీసుకురామ్మా అన్నాను అనుకో, ఏమేమనిద్ది? అమ్మో నేను తాను అని. అంటే ఏంటి? సోమరితనం వచ్చేసింది. ఏ తనం పరిచర్య చేయరా, కొంచెం చర్చి ఊడురా అంటే తప్పించుకునే పారిపోయే విశ్వాసులు లేరు మా సంఘ పెద్దలాగా. కొంచెం వీడియో ఎడిటింగ్ చేయరా అంటే మిమ్మల్ని అనట్లేదు, మిమ్మల్ని అన్నాను నన్ను తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెడతారు. అందుకే మా వాళ్ళు అంటున్నా. ఏమంటారు వీళ్ళు? సేవ చేయమ్మా, పరిచర్య చేయండి. యేసు ప్రభు పరిచర్య చేయమన్నాడా? నువ్వే చెప్తున్నావు కదూ అంటారు. కానీ బైబిల్ చెప్తుంది, మీరు పరిచర్య చేయువారు వలె ఏమవ్వాలి? ఉండాలి. పరిచర్య చేయువారు వలె ఉండాలి. సోమరితనము పనికిరాదండి. పరిచర్య చేయాలి. తను తాను తగ్గించుకుని. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు పరిచర్య చేయలేదా? యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు పరిచర్య చేయలేదా? చేశాడు. తన శిష్యులకు పరిచర్య. కొంతమంది పాద పరిచర్య చేయరు. పిల్లలతో సహా పాద పరిచర్య చేయాలి. దైవ సేవకుని పాదములు అతి సుందరములు. అర్థమవుతుందా? ఎందుకు తెలుసు? ఆశీర్వాదాలు ఊరగలవు. పరిచర్య చేయాలండి. మందిరములో కసువు ఊడవాలి, మందిరంలో చాపలు తీయాలి, అందరు వెళ్ళిపోయిన తర్వాత కుర్చీలు వేయాలి, బలిపీఠమును తుడవాలి, మందిరాన్ని తుడవాలి, మందిరపు కిటికీలు తుడవాలి. మందిర ఆవరణంలో పరిచర్య చేస్తే ఆ పరిచర్య ఊరకనే పోదు. సోమరితనంగా సోమరులైపోయి పరిచర్య చేయమంటే దేవుడు ఆడ చెప్పాడు? దేవుడు పరిచర్య చేయమన్నాడా అని చెప్పకూడదు. బైబిల్లో ఒక భక్తుడు అంటాడు, నేను నీ సన్నిధిలో పరిచర్య చేయుచుంటిని. యాజకులు ప్రభు అప్పగింపబడిన పనిని సకాలంలో సంతృప్తిగా ముగించాలి. 4వ సబ్ పాయింట్, సువార్త చెప్పండి అంటే మా వాళ్ళు చెప్తారా? సువార్త చెప్పాలి.
సువార్త చెప్పమంటే కొంతమంది ఏమంటారు తెలుసా? సిగ్గుగా భావిస్తారు. ఏంటి సిగ్గు? దేవుని గూర్చిన ఉపదేశము చెప్పడానికి సిగ్గుపడటం ఎందుకు? ఇదిగో సువార్త చెప్పడానికి నేను సిగ్గుపడువాడను కాను. సువార్త చెప్పుటకు నేను సిగ్గుపడువాడను కానంటాడు పోస్తుడైన పౌలు కొరింథీ పత్రికలో. ఎందుకంటే సువార్త చెప్పవలసిన భారము నా మీద మోపబడి ఉంది. అయ్యో అయ్యో సువార్త ప్రకటించని ఎడల అది నాకేమవుతుంది? ఏమవుతుంది? శ్రమగా మారుతుంది. సువార్త చెప్పవలసిన భారము, బాధ్యత మీ మీద మోపబడి ఉంది. ఈరోజు మరి సువార్త ప్రకటిస్తున్నావా? వీధుల్లో కరపత్రికలతో సువార్త చెప్పాలి. నీ సాక్ష్యాన్ని చెప్పు. వ్యక్తి మారుతాడు. నీ సాక్ష్యాన్ని పంచుకోండి, సువార్త చేస్తాడు. దేవుని గురించిన సాక్ష్యం, దేవుని గురించిన వాక్యము ప్రజలకు, సర్వజనులకు ప్రకటించాలి. సువార్త చెప్తే తీర్పు ఉండదు, బోధ చేస్తే తీర్పు ఉండదు. ఎందుకంటే సువార్త చేయవలసిన భారం మన మీద ఉంది. ఆకు వాడక ఫలించు ద్రాక్షావళి వలె మనం ప్రభు సన్నిధిలో నిలబడి సువార్త చేయాలి. నిద్రపోకూడదు, సువార్త చేయాలి, సువార్త చెప్పాలి. అటు ఇటు తిరగకూడదు, సువార్త చెప్పాలి. ఎందుకంటే మనం దేవుని బిడ్డలమై. తర్వాత వాక్యము బోధించండి అంటే బోధించరు. ఎవరిలాగా? మాకు రావన్న వాక్యం. మనం పాఠం ఎందుకు అయ్యావు? పాఠం ఎందుకు అయ్యావు? యాజకులు ఏం చేయాలి? ఉపదేశించాలి. వాక్యము బోధించమన్నప్పుడు దేవుడు యాజకుని ద్వారా నీకు ఇచ్చిన తలాంతది. తలాంతును మర్చిపోవద్దు. దేవుడు పాటలు పాడమంటే పాడాలి, ప్రార్థన చేయమంటే చెయ్యాలి, పరిచర్య చేయమంటే చెయ్యాలి, వాక్యం చెప్పమంటే చెప్పాలి, సువార్త ప్రకటించమంటే ప్రకటించాలి. ఎందుకంటే ప్రభు నీకు ఇచ్చిన తలాంతులవి. దేవుడు పడుకోమంటే పడుకో, వాళ్ళు ఎక్కపోలేదు. దేవుని సన్నిధిలో సోమరులై ఒక తల్లి అందంట, ఏవమ్మా నిద్రపోతున్నావా అంటే, అన్నా నిద్రపోట్ల, మీరు వాక్యం బాగా చెప్పాలని పరలోకము నుండి మీ కొరకు దర్శనాలు చూస్తున్నానన్నా. నువ్వు చూసిన దర్శనాలు చాలులే అమ్మా, నేను ఇంటి ముందే, ఇంటి దగ్గరే దర్శనం చూసి వచ్చా. యాజకుడు వాక్యం బాగా చెప్పాలని దర్శనం చూడడానికి వచ్చిందంట. ఎక్కడికి? దర్శనం చూడటానికి. ఎక్కడికి వచ్చింది? చర్చికి వచ్చి నిద్రపోతుంది. వీళ్ళంత సోమరబోతులు లేరు. ఆరాధన టైంలో చర్చికి వచ్చి నిద్రపోయే వాళ్ళ సోమరబోతులు. నిద్రబోతులకు, తిండిబోతులకు, ఒగురబోతులకు, సోమరబోతులకు పరలోక రాజ్యం ఉందా? కాబట్టి మందిరానికి వచ్చి కులుక్కేయకూడదు. కులుక్కేసావా, కులుక్కులోనే పోతావు పైకి. ఎక్కడికి? సంఘ పెద్ద గారు ఎక్కడికి? కులుక్కులోనే. అప్పుడు నేను వెళ్ళి పరదేశులమో ప్రియుడారామన పురమిది కాదు. ఏం చేయాలి? పాడుకుంటూ. కాబట్టి మందిరమందు నిద్రించువారు వలె మనము వాక్యమును బోధించాలి. వాక్యము చెప్పమంటే ఇప్పుడు నేను చెప్పలే అన్నా, ఇప్పుడు మీరు చెప్పండి అనకూడదు. దేవుడు యాజకుని నోట నుండి నీకు ఏ పని చేయమంటున్నాడో ఆ పని నువ్వు చెయ్యాలి. అది నీ తలాంపు. నేను చేయనున్నా, నాకు రాదు. తింటమొచ్చా?
నా దేవుని జనాంగం, నీకు దేవుడు అప్పగింపబడిన తలాంతులను జాగ్రత్తగా కాపాడుకోని ఎడల పోగొట్టుకున్నావంటే నీ అంత నిర్లక్ష్యవాది ఏనే. ప్రభు నిన్ను ప్రేమించి ఇచ్చిన తలాంతులను పోగొట్టుకో. ప్రభు నిన్ను ప్రేమించి ఇచ్చిన తలాంతులను విడిచిపెట్టవు. నీవు పోగొట్టుకుని ఎడల నీవు ఏమవుతావు? హఠాత్తున నాశనం. చూద్దాం. 6వది. 5వది, వాక్యం బోధించమంటే బోధించడు. రాసుకున్నారా? 6వ సబ్ పాయింట్. కొందరు దేవుని గురించి సాక్ష్యం చెప్పండి అంటే చెప్పరు. వీళ్ళకు భయం. యేసు ప్రభు మీ జీవితాల్లో చేసిన కార్యాలు, యేసు ప్రభు మీ బ్రతుకుల్లో చేసిన కార్యాలను చెప్పమంటే చెప్పరు వీళ్ళు. ఈ అరుణోదయపు ప్రార్థనా కూడికలో ప్రభు అంటున్నాడు కదా, ఈ ప్రార్థన పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో ప్రభు అంటున్నాడు కదా, వీళ్లకు నేను చెప్పమన్న పని చేయరేంటి? నీ తలాంతులను జాగ్రత్తగా కాపాడుకో, తలాంతులను జాగ్రత్తగా దక్కించుకో, తలాంతులను జాగ్రత్తగా నిలబెట్టుకో. అప్పుడే నువ్వు దీవించబడతావు, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు, అప్పుడు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా బ్రతకడానికి పూనుకుంటావు. ప్రభు చెప్తున్నాడు, నేను నీకు అప్పగించిన తలాంతులు ఏమయ్యాయి? ఒకరోజు దేవుడు ఒక వ్యక్తిని, ఒక 2-3 పిలిచి, ఒకడికి 1 తలాంతు, ఒకడికి 3 తలాంతులు, ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడంట. ఎవరు? ఒక వ్యక్తి పోతూ ఇచ్చేలాడంట. అయితే 1 తలాంతు ఇచ్చిన వాడు 1 తలాంతు 5 తలాంతులు తీసుకున్నవాడు 5ను 5 చేసుకున్నాడంట. 2 తలాంతులు తీసుకున్నవాడు 2ను 4 చేసుకున్నాడంట. 3 తలాంతులు తీసుకున్నవాడు 3ను 3 చేసుకున్నాడంట. 1 తలాంతు ఇచ్చినవాడు ఈ ఒక్కటి మనం ఏం చేస్తామని ఆ తలాంతును పాడు చేసుకున్నాడంట. అప్పుడు ప్రభు అంటాడు, కొద్దిగా లో విశ్వాసమును పోగొట్టుకున్నవాడా అని బాధపడతాడంట. 5 తలాంతులు తీసుకున్న వాడిని చూసి అంటాడు, బల నమ్మకమైన మంచి దాసుడా, కొద్దిగలో నీ విశ్వాసమును నిలబెట్టుకున్నావు, జార విడవకుండా దాన్ని రెట్టింపు చేసావు. ఇది ప్రభు చెప్పిన ఉపమానం. ఇప్పుడు దేవుడు నేను పాటలు పాడాలంటే తల వంచి పాట పాడాలి. ఇప్పుడు ప్రార్థన చేయమంటే తల వంచి ప్రార్థన, వాక్యం చెప్పమంటే తల వంచి, పరిచయం చేయమంటే తల వంచి, సువార్త ప్రకటించమంటే ప్రకటించాలి. అలాగే దేవుని గురించి సాక్ష్యం ఇవ్వమంటే ఆయన నీ జీవితంలో చేసిన కార్యాలను మరువద్దు. నీ తలాంతులను పరిశీలన చేసి ప్రభువు తోడుండగా పాడు చేసుకొనక నీవు సద్వినియోగము చేసి ప్రభు సన్నిధిలో మనమందరము ప్రార్థనను నిలుపుమా. ప్రభు సన్నిధిలో జాగు చేయకనే ప్రార్థనతో నడవమా. నీ తలాంతులు ప్రభు సన్నిధిలో పని చేసే విధముగా మార్చుటకు ఉండుమా, జరిగించుటకు మానుమా. ప్రభు యేసుని చేరుమా, ప్రభుతోనే నడువుమా. నిద్ర నిన్ను మోసపూచెనుగా, ప్రార్థనను పరవుంచెనుగా.
దేవుడు తీర్పు తీర్చెనుగా, తీర్పులో నీవు నిలబడుదా. తీర్పులోన ఉండగా దేవునితో నడుమా. తీర్పులోన ఉండగా వాక్యమును నేర్పుమా. తీర్పులోన ఉండగా ప్రభును నీ ఉండుమా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తలాంతులు ఏం చేయాలి? సద్వినియోగం చేసుకో. ముడి చేసుకుంటావా? పోగొట్టుకుంటావా? పోగొట్టుకుంటే నరకానికి పోతావు. సద్వినియోగం చేసుకుంటే నిత్య నరకం, పరలోకం. ఓకే, తర్వాత వాట్సాప్ పెడతాయి. ఆ తర్వాత నెక్స్ట్ ధనం. రెండవది ధనం. రెండవది ధనం. నీకు వచ్చే రాబడిలో, సంపాదనలో, జీతములో ఏం చేయాలి? ప్రభువుకి ఇవ్వవలసింది ఇవ్వాలి. దేనిలో ఇవ్వాలో చెప్తా. ఒకటి, నీ ఇంటి అద్దెలో 2500 ఇల్లు అద్దె కట్టావు అనుకో, 250 దశంభాగం తీయాలి. సంఘ పెద్దగానే బడి బిల్లు 2500 ఇంటి అద్దె కట్టామనుకో, 250 దశంభాగం తీయాలి. నీ ఇంటి అద్దెలో కూడా దశమభాగం తీయాలి. బైబిల్ చెప్తుంది, సమస్తము విషయములో మీరు దశమ భాగమును తీయాలి. కానీ ఇప్పుడు మీరేం చేస్తున్నారు? దొంగలిస్తున్నారు. దశమ భాగాన్ని దొంగలిస్తున్నారు. దేవుని మందిరపు నిధిలో తీసుకురావలసిన ధన నిధిని ఏం చేస్తున్నారు? దొంగలిచ్చేస్తున్నారు, తినేస్తున్నారు. ఇప్పుడు దాకా దశమ భాగాలు తీసారా? ఇంటి అద్దెలో తీయాలి. ఇప్పుడు అన్ని కలిపి ఇప్పుడు నాకు ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాల 5 ఏళ్ళు. 7కి వచ్చి ఎంత? 700. ఎంత తీయాలి? ఎంత తీయాలి? పాశ్రమ గారు మన ఇంటి అద్దె ఎంత? అప్పుడు మనం ఎంత తీయాలి? రాసుకోండి, ఒక్కొక్కటిగా రాసుకోండి. దశమ భాగం అది దేవుని సొమ్ము. ధారాళంగా దేవునికి ఇవ్వాలంటే. క్రొత్త నిబంధనలో అంటాడు, నా సొమ్ముని మీరు దొంగలించి దొంగలైపోతున్నారు అంటారు. చెప్తున్నాడు, నీ ఇంటి అద్దెలో కిరాయికి కొంత తీయాలి. నీకెవరైనా ఇంటి అద్దె ఇచ్చారనుకో, దానిలో కూడా దశమ భాగం తీయాలి. తీయవా? రాసుకో. పాశ్రమ గారు రాయాలి, ఇంటి అద్దెలో దశమ భాగం తీయాలి. రెండవది, ఇంటి అవసరాలకు, సరుకులకు డబ్బు పెడతాం కదా, సరుకులకు, ఇంటి అవసరాలకు ధనము కేటాయిస్తాం. రోజుకి 1000 రూపాయలని. వాటిలో కూడా దశమ భాగం తీస్తున్నామా? తీయాలి. సరుకుల్లో తీయాలి, అన్నిట్లో దశమ భాగం తీయాలి. రెండవది, నీ ఇంట్లో అవసరాలకు కొంత దశమ భాగం ధనము తీయాలా లేదా? 5000 నెలకు తింటున్నావు, నెలకు 5000 ఖర్చు అవుతుంది. నెలకు 5000 ఖర్చు ఉన్నప్పుడు 10 ఎంత? 500. నెలకు ఎంత దశమ భాగం తీయాలి? నువ్వు తినే తిండిలో 500 దశమ భాగం తీయాలి. మళ్ళీ నూనెలో, కారంలో, బియ్యంలో, అన్నిట్లో దశమ భాగం తీయాలి. నా ప్రదేశం నీకు నెలవారీగా ఎంత అవుతుందో అంత దశమ భాగం తీయాలి. మూడవది, నీ పిల్లల చదువు ఫీజులో కూడా దశమ భాగం తీయాలి. బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లా.
నీ పిల్లల చదువు ఫీజులో కూడా ఏం చేయాలి? అప్పుడు అందరు వచ్చి మమ్మల్ని అంటారు. ఇంకా పిల్లల చదువులో కూడా 10% తీయాలి చెప్తున్నాడు కదా. నీవు కట్టే ఫీజులో కూడా నెలకి 20,000 కడుతున్నావు అనుకో, 2,000 10% తీయాలా లేదా? మరి ప్రభు అన్నాడు 10వ వంతు నీవు చేసే ప్రతి దానిలో 10వ వంతు తీయమన్నాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? చేసే పనిలోనే 10వ వంతు తీస్తాం, మిగిలిన వాటిలో తీయం. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు పిల్లలకి ఫీజు కడతావే, ఎంత? రేపు 35,000 కడితే 3,500 10% తీయాలి. రేపు 10,000 కడితే 1,000 రూపాయలు తీసి మందిర నిధిలో అటుపోయి ఇటుపోయి దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అదేస్తున్నా పిండిలో, పప్పులో, పప్పు ధాన్యాల్లో తీయాలి. నా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా బోధిస్తుంది. నా మందిర ఆవరణంలో మీరు వచ్చినప్పుడు 10% తీయాలి. మూడవది ఏంటి? మీ ఇంటి అవసరాలు అయిపోయింది. మూడవది పిల్లల చదువు. పిల్లల చదువులో 10% తీయాలి. మనిషి పోయాడు కాబట్టి అన్ని తర్వాత బోధించాలి. అది బైబిల్ చాలా స్పష్టంగా బోధిస్తుంది. చేయకపోతే ఏమవుతుంది? అది. ఆ తర్వాత 4వది నీ వ్యక్తిగత అవసరాలు, పాకెట్ మనీలో కూడా 10% తీయాలి. నాన్నగారు 500 ఖర్చు పెట్టుకోమని ఇస్తే జోయి, దాంట్లో 50 రూపాయలు 10% తీయాలి. ఇది దేవుని సొమ్ము అని గుర్తించాలి. పాకెట్ మనీలో కూడా 10% తీయాలి. 10,000 ఇచ్చారనుకో, 10% ఎంత? 1000. పెద్దన్న 10,000 ఇచ్చాడు అనుకో, 10% ఎంత? 1000. డైరెక్ట్గా 10% చేయాలి. అది దేవుని సొమ్ము. తినటానికి మనం ఎవరమండి? విశ్వాసులే కాదు, యాజకులు తీయాలి 10%. యాజకులు ఒకరోజు 1,000 రూపాయలు ఫుడ్ అయిందనుకో, 100 రూపాయలు 10% ఇవ్వాలి. నేను ఇస్తున్నా, మరి మీరు ఇస్తున్నారు లేదో నాకు తెలియదు. వచ్చే మొత్తం ప్రభు సన్నిధిలోనే. తర్వాత 5వది నీవు అప్పు చేస్తావు కదా, బాకీ చేస్తావు కదా. ఎంత? 1,000 రూపాయలు వేరే వాడి దగ్గర బాకీ చేసావు అనుకో, అందులో కూడా నా దగ్గర ఇప్పుడు నువ్వు 10,000 తీసుకున్నావు అనుకో, 10,000లో కూడా ఏం చేయాలి? ఎంత? అదే ఎవరి సొమ్ము? ఎవరి సొమ్ము? ఎవరి సొమ్ము? దేవుని సొమ్ము. ఏంటి? ప్రభు సొమ్ము. కొంతమంది అంటారు ఇవన్నీ పాస్టర్ గారికి ఇస్తే పాస్టర్ గారు ఏమవుతారు? యాజకుడు తీసుకొని, యాజకుడు దేవుని మందిరంలో వచ్చింది, దేవుని మందిరములో సేవకే ఉపయోగించాలి. ఆస్తులు కూడబెట్టుకోవడానికి సేవకు రావద్దు. ఆస్తులు కూడబెట్టుకోవడానికి పరిచర్య చేయొద్దు. ప్రభు ఇచ్చింది తిరిగి ప్రభుకే చేయాలి. అందుకు మా ఆత్మీయ తండ్రి అంటాడు, జేబులో పైసా లేకుండా మనం తిరగలరా అంటాడు. రోజు ఆయన బట్టలు కొనిపించడానికి తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళినప్పుడు ఏం చేశాడంటే తెలుసా? అరే మీకేం కావాలో మొత్తం కొనుక్కోండి అంటే, ఒక పాస్టర్ గారి బిల్లు 1,00,000 రూపాయలు అయిందంట. దేవుడు నీకు ఈ సంవత్సరం 1,00,000 రూపాయలు ఆశీర్వాదం ఇచ్చాడని 1,00,000 పెట్టి కొనిపించాడంట. దేవుని సొమ్ము దేవునికే చేయాలి. దైవ సేవకుడు వెనక వేసుకోకూడదు. ఆస్తులు సంపాదించుకొనుటకు సేవ చేయరాదు, చెయ్యకూడదు కూడా. ఏమిటి? ఆస్తులు సంపాదించుకోవడానికి కర్రొచ్చుకే బాపు కేజీగా నేనైతే కర్ర నేను చర్చి బాగా గోస కర్రొచ్చు. ఆస్తులు సంపాదించుకున్నట్టుకు సేవ చేయరాదు.
దేవుని మందిర నిధిలోనిది దేవుని మందిరానికే ఇవ్వాలి. ఎందుకంటే దేవుని బిడలు వారి కష్టార్జితములో నుండి నలగగొట్టుకొని తిండి తినక ప్రభువుకి ఇచ్చే సొమ్ము అది. కాబట్టి దేవుని సొమ్ము దేవునికే చెందుతుంది. ఏ సేవకుడి సొంత అవసరాలకు అది చారదు. తర్వాత 6వది, చివరిగా మిగిలినది అతి తక్కువగా దేవుని కానుక ఇవ్వకూడదు. 10 రూపాయలు, పాసిపోయిన 5 రూపాయల బిళ్ళలు, 20 రూపాయల నోట్లు అవి దేవునికి ఇవ్వకూడదు. అవి ఇవ్వచ్చులే, అవి ఇవ్వకూడదు. ఒక నలిపి 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 పెట్టింది 10 రూపాయల నోటు కానిక. మళ్ళీ విశ్వాసములో సీనియర్, అవి మనం ఇవ్వకూడదంట. ఏంటి ఇవ్వకూడదంట. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో శ్రేష్టమే ప్రభు. నలిపి నలిపి 10 రూపాయలు కానిక ఇచ్చావు అనుకో ప్రభువుకి, దేవుడు కూడా 10 రూపాయలే తిరిగిస్తాడు. 100 రూపాయలు ఇచ్చావనుకో 100 దగ్గర 800 ఇస్తాడు. ఇప్పుడు మీరు ఎంత ఇస్తున్నారు? నీవు ఆశీర్వాదం పొందుకోవట్లేదంటే నువ్వు విత్తే దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు ఎంత విత్తుతావు అంతే పంట కోస్తావు. నువ్వు 100 రూపాయలు విత్తితే 100 కోస్తావు. 10 రూపాయలు విత్తితే 10 రూపాయలే పంట కోస్తావు. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, నీవిచ్చే దాంట్లో తక్కువగా దేవునికి ఇచ్చి బాధ పెట్టకూడదు. ఇది ఇలా చేస్తే నీకు న్యాయమా? నీకు న్యాయమేనా? 10 రూపాయి బిళ్ళ, 5 రూపాయలు, పాసిపోయిన 5 రూపాయల బిళ్ళ, మరి ఇది న్యాయమేనా? తర్వాత చదవండి, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 43వ వాక్యం. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 43. ఇప్పుడు చెప్తే తమిళనాదంతా చదవాలి. అపోస్తులు 2:43. అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకోనిరి. ఇదియుగాక వారు తమ చరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ప్రైజ్ ది లార్డ్. సేవకు వచ్చేవాళ్ళు ఆస్తులన్నీ అమ్మేసి రావాలి. అర్థమవుతుందా? ఇక్కడ అన్నాడేంది? ఇక్కడ అన్నాడా లేదా? ఉందా? అపోస్తులు ఏం చేశారు? వారి వారి ఆస్తులన్నిటినీ అమ్మి ఒక చోట సమకూర్చుకున్నారంట. సేవకు వచ్చేటప్పుడు స్థిరాస్తులు దేవుని సేవకు ఇచ్చేయాలి. అభిగాడిని సేవకు పంపించామనుకో, వాడి పేరు మీద ఏమున్నాయో మొత్తం ఎవరికి రాయాలి? అలా చెప్పలేడా? ఏం చెప్పాడు? అపోస్తుల బోధ దగ్గరికి తేవాలి. ఎస్ఎన్ గారు ఒక మాట ఉంటారు. ఎస్ఎన్ గారు ఒక మాట అంటారు, అన్నా దేవుడు సేవ చేయడానికి పిలిచాడన్నా అన్నావు. ఎస్ఎన్ గారు అంటారు, సరే ఇంటికి వెళ్ళు, నీకు కలిగిన దాన్ని అమ్మి దాన్ని తీసుకొచ్చి మందిర నిధిలో పెట్టేసి సేవకు రా. ఒక గొప్ప సమర్పణ అండి అది, అపోస్తుల పరిచర్య. ఒక తల్లి, నేను నాకున్న దాని సమస్తము దేవునికి ఇచ్చేస్తానని తనకు కలిగిన ఆస్తంతగా అమ్మి 1 కోటి రూపాయలు తీసుకొచ్చి ఎస్ఎన్ గారికి ఇచ్చింది. అమ్మా అన్నీ నాకు ఇచ్చేస్తే నువ్వు ఎలా ఉంటావమ్మా అని అంటే, నాకు దేవుని మందిరం ఉంది కదయ్యా బ్రతకడానికి. అంత గొప్ప సమర్పణ. ఈరోజు నీకు కలిగిన దాన్ని అంతటిని ప్రభు సమక్షంలో ఇస్తున్నావా? ఇవ్వట్లేదు. సేవకు వస్తున్నావు అంటే, అపోస్తుల బోధ కావాలి అంటే సమస్తాన్ని అమ్మి ఏమీ లేనోడుగా దేవుని మందిరానికి వస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆస్తులు ఉంచుకొని మందిరానికి వచ్చావనుకో, మందిరంలో కొద్దిపాటి సమస్యలు వచ్చినప్పుడు నాకు ఆస్తి ఉందిలే, నా ఆస్తిలోకి వెళ్ళి నేను మందిరం కట్టుకుంటానన్న ఆలోచన వచ్చింది కదా నీకు.
అందుకు ప్రభు అంటాడు, నీకున్న వాటన్నిటిని అమ్మి ఆస్తికి రావాలి. ఇప్పుడు నేను 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు అభిగాడిది. ఎందుకు ఎందుకు సేవకు రావాలంటే సమస్తమును అమ్మి పెంటతో సమకూర్చుకొని దేవుని ఇంటిలో అడుగు పెట్టాలి. దేవుని ఇంటిలో బీదవాడిగా అడుగు పెట్టాలి. అప్పుడు దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి రాసుకోండి, అది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. స్థిరాస్తులను దేవుని సేవకు ఇవ్వాలి. ఈ క్వశ్చన్ నాకు చాలా మంది అడిగారు, అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటున్నా. స్థిరాస్తులు అమ్మి ప్రభు సేవకు ఇచ్చేయాలి. ఇచ్చేస్తే ఈ 2 తోకలు రేపు ఏమొచ్చి అడగరు. ఇంకా ఏంటి మా నాన్న ఇది సంపాదించాడుగా నీ సొమ్మిస్తున్నావా అనరు. ఇంకా ఉన్నదంతయు అమ్మి దేవుని దగ్గరికి ఇచ్చేయాలా లేదా? ఇవ్వాలా లేదా? ఇవ్వాలా? అలాగే 18 సంవత్సరాల దాకా అలాగే. తర్వాత అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 36వ వాక్యం. స్థిరాస్తులన్నీ అమ్మమన్నాడు కదా, అమ్మిన ధనాన్ని ఏం చేయమన్నాడో చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం లేవీయుడగు యోసేపు 4:36 చదువు. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు 4:36 చదువు. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అనే ఒకడుండెను. ఓకే. అతనికి అపోస్తులలో హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండేది. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల ఎద్ద పెట్టెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సేవకు వచ్చేవాడు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. సేవ చేయాలి, సేవ చేయించాలి అన్నవాడు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. సేవ చేయించాలి నా పిల్లల చేత అన్నవాడు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఆస్తి అంతా మీ ఎక్కడికి తేవాలి? పరిశుద్ధుల పాదాల దగ్గరికి తీసుకురావాలి. పరిశుద్ధుల పాదాల దగ్గరికి నువ్వు రేపు తీసుకొని రా నా దగ్గరికి. తీసుకురాలేదనుకో అవటే. ఇంకా పరిశుద్ధుల పాదాల దగ్గరికి తీసుకురావాలి. అపోస్తులు ఒక వ్యక్తిని సేవకు పిలిచారు. అతడే యేషోపు. ఆ యేషోపుడు తనకు కొంత భూమి ఉంది. ఆ భూమిని అమ్మి, భూమి జాగను అమ్మి తీసుకొచ్చి పరిశుద్ధులు అపోస్తులు పాదాల దగ్గరకు పెట్టాడంట ధనాన్ని. ఈరోజు మరి ఎలా? పెట్టినప్పుడే బలమైన సేవ చేస్తావు, పెట్టినప్పుడే బలమైన సేవలో నెగ్గుతావు. ఇది అపోస్తుల బోధ. ఏ బోధ? ఏ బోధ? దాని పరిచర్య నిమిత్తం వాడాలి. వాడాలా లేదా? వాడాలి. తర్వాత అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 1వ వాక్యం. అపోస్తులు 5:1 చదవండి. 5 నుంచి 11 దాకా చదువు. అననీయ అనే ఒక మనుషుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వేలల్లో కొంత దాచుకొని కొంత తెచ్చి. ఇంటికి వెళ్ళి చదువుకోండి. అననీయ సఫీరా ఏం చేశారు తెలుసా? భూమి జాగను అమ్మారు. ఇవాళ దాచిపెట్టుకున్నారు, కొంత వాడుకున్నారు. దేవుని సేవకి ఇచ్చారా? కొంత ఇచ్చారు, కొంత దాచుకున్నారు. దాచుకున్నందుకు దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళు అబద్ధం ఆడారు, చనిపోయారు.
వాళ్ళు కొంతమంది లేలినావున చదువు మగు మీద రసీ చేసినారు. ఏం చేస్తారు గమలీయుల పాదాల దగ్గరికి, అపోస్తుల పాదాల దగ్గరికి తీసుకొస్తారు. అయితే ఈ అననీయ తన భార్య సఫీరాను వివాహం ఆడిన తర్వాత కొంత భూమి జాగను ఏం చేశాడు, సమకూర్చుకున్నప్పుడు ఆ భూమి జాగను అమ్మి కొంత ఇచ్చారు, కొంత సంతోషంగా గడుపుదామని దాబెట్టుకున్నారు. అప్పుడు ప్రభు ఉగ్రత వారి మీదకి వచ్చి హఠాత్తున చనిపోయారు. ఇప్పుడు దాచిపెట్టుకున్నావు అనుకో ఏమవుతావు? దాచిపెట్టుకున్నావు అనుకో ఎక్కడ దాచిపుల్లో దాచిపెట్టుకున్నారు అనుకో సేవకి ఇచ్చేటప్పుడు సమర్పణగా నీ కొడుకుని కూతుర్ని అర్పించినప్పుడు వాడికి రావలసింది కూడా సమర్పణగానే అపోస్తుల పాదాలు సేవకుని దగ్గరికి వచ్చి ఇచ్చేయాలి, అమ్మి ఇచ్చేయాలి. ఇచ్చినప్పుడే అతడు బలమైన సేవ చేస్తాడు. లేకపోతే అననీయ సఫీరా లాగా సగంలోనే యాతన పెట్టబడి లోకాన్ని విడిచి వెళ్ళిపోతాడు. కొంతమంది అనదర్ స్టేట్స్కి వెళ్ళి సంపాదించుకొని భక్తుడు అంటాడు, ఇదిగో దేశాంతరములకు వెళ్ళి డబ్బు సంపాదించుకొని వద్దామని అనుకుంటున్న వారులారా, రేపేమి జరుగునో మీకు తెలియనా? ఎందుకంటే డబ్బు పనికిరాని డబ్బు ఉన్నా ఒకటి పోయినా ఒకటి. ఎందుకు డబ్బు? ఇక లేదు చూపే అవసరం. ఎందుకు డబ్బు ఎందుకండి? డబ్బు ఉన్న దగ్గర నుండి లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన ఇబ్బందులు, లేనిపోయిన అవమానాలు, లేనిపోయిన నిందలు. డబ్బున్న దగ్గర నుండి మనశ్శాంతి ఉండదు. డబ్బు లేనివాడు ప్రశాంతంగా పడుకుంటాడేమో కానీ డబ్బున్నవాడు ప్రశాంతంగా పడుకోడు. ఎవరిని పడుకో? డబ్బు లేనివాడు ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకునేవాడు కడుపు నిండా తింటాడు, కంటి నిండా నిద్రపోతాడు. డబ్బున్న వాడికి అయ్యా డబ్బు బీరువాలో పెట్టాను, ఇదిగో నేను నైట్ పడుకుంటే దొంగలు వచ్చి తీసుకెళ్తారేమో, ఇదే భయం వాడికి. డబ్బు ఎప్పటికీ ధనము అన్నం పెట్టదు. ఏం పెట్టదు? అన్నం పెట్టదు. కాబట్టి ధనాన్ని కూడా దేవుని సన్నిధిలో ఏం చేయాలి? అర్పింపాలి. ఏం చేయాలి? అర్పించాలి. ఏం చేయాలి? అర్పించబడాలి. అర్పింపబడినప్పుడే దేవుని మందసాన్ని మోయగలిగిన సమర్థతలో మీరు ఉంటారు. ఇప్పుడు ఏంటి? తలాంతులు దేవుని సన్నిధిలో ఉపయోగించాలి. రెండు నీకు కలిగినదంతయు వేటిలో మొట్టమొదటి మళ్ళీ చెప్తున్నా, రాసుకునేవాడు రాసుకోండి. నీ ఇంటి అద్దెలో 10% నీ ఇంటి అవసరాల్లో 10%, నీ పిల్లల చదువుల్లో 10%, నీ వ్యక్తిగత అవసరాల్లో 10%, నీవిచ్చే అప్పులో 10%, చివరిగా మిగిలిన దానిలో 10%. అతి తక్కువ కాలంలో తక్కువగా ఇవ్వకూడదు దేవునికి. రెండవది ఆస్తులు అమ్మి సేవకు వచ్చేటప్పుడు ఆస్తులు అమ్మి సేవకు రావాలి. ఇలా కొంతమంది అన్నామనుకో, మా సంఘ పెద్ద అంటాడు, ఇలా అయితే నా కొడుకుని సేవకు పంపించాలి, ఒకవేళ పంపించిన ఆస్తులమ్మి నా కూతుర్లకు పెడతాను కానీ నా కొడుకు మాత్రం ఇక్కడ ఏ శోభులాగా సమస్తమును అమ్మి పరిచర్యకు ఇవ్వాలా ఇవ్వకూడదా? ఇప్పుడు సంపాదించాలా? సంపాదన మీద ధ్యాస ఉండాలా? ఎందుకంటే సంఘము మిమ్మల్ని పోషించాలి. యాజకుడిని సంఘం పోషించాలి, యాజకుడిని దేవుడు పోషించాలి. ఆస్తులు డబ్బు ఉందనుకో యాజకుడు మాట వింటాడా? అందుకే అన్ని అమ్మి నా దగ్గరికి రమ్మంటాడు దేవుడు. మూడోది సమయం, టైం. ఏంటి? ఒకటి టాలెంట్. ధనాన్ని ఏమంటారు? ధనాన్ని ఏమంటారు? మూడోది ఏంటి? టైం. చూద్దామా? నీకు సంపాదించుటకు సమయం కావాలి కానీ ప్రార్థించడానికి మాత్రం
సమయం ఉండదు. బైబిల్ చెప్తుంది సంపాదించడానికి సమయం ఉంటుంది కానీ ప్రార్థన చేయడానికి మాత్రం సమయం లేదు. అది పోగొట్టుకోవాలి మనం. సంపాదించడానికి సమయం రాసుకోవాలి. నీవు సంపాదించుటకు సమయం కావాలని అనుకుంటున్నావు, కానీ ప్రార్థించుటకు సమయం కావాలి. రెండవది, నీవు ఇల్లు కట్టుకొనుటకు సమయం కావాలి, కానీ మందిరము కట్టుటకు మాత్రం గుప్పెళ్ళు ఇప్పవండి. ఇల్లు కట్టడానికి సమయం చూస్తాడు, కానీ మందిరం కట్టడానికి మాత్రం గుప్పిళ్ళు ఇప్పడు. మూడవది, నీవు తినుటకు త్రాగుటకు సమయం కావాలి, కానీ దేవుని సన్నిధిలో ఆరాధించుటకు మాత్రం సమయము పాటించడు. తినడానికి సమయం కావాలి, తిరగడానికి సమయం కావాలి, త్రాగడానికి సమయం కావాలి, ప్రార్థన చేయడానికి, ఆరాధించడానికి, వాక్యం వినడానికి సమయం పాటించడు. 4, లోకములో పాపములో సంతోషించుటకు సమయం కావాలి, కానీ ప్రభువులో పరిశుద్ధాత్మలో నివాసము చేయుటకు సమయాన్ని మాత్రం పొందుకో. లోకంలో ఉండటానికి, పాపములో ఉండటానికి సమయం కావాలంటావు, పరిశుద్ధాత్మలోను ప్రభువుతో ఉండటానికి మాత్రం సమయాన్ని గడపవు. 5, దేవుని పని చేయుటకు నీకు సమయము లేదా? నీకు ఇది న్యాయమా? పైనన్ని చెప్పిన తర్వాత అంటాడు, పైవన్నిటికీ సమయం కావాలి, మరి దేవుని పని చేయడానికి మాత్రము సమయము నీకు సమయం లేదా? సమయం ఉండదు. దేవుని పని చేయడానికి మాత్రం సమయం ఉండదు. ఇది నీకు న్యాయమేనా? నీకు న్యాయమా? నీకు న్యాయమా? ఇంట్లో పనులన్నీ చేయడానికి ఉండిద్ది, వీధుల్లో పనులన్నీ చేయడానికి ఉండిద్ది, దేవుని సేవ, దేవుని పని, ఆరాధన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం అంటే పని, సమయం ఉండదండి. వీళ్ళని మించిన మూర్ఖులు లేకపోతే. చెప్తున్నాడు ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యం చివరిగా. ప్రసంగి 3:1. కృపగల దేవా దయగల రాజా చేరితి నిల్నే బహుఘనతేగా నీ చరణమునే నే కోరితిని నీ వరములనే నే చేరితిని. చదవాలి. ప్రసంగి 3:1. ప్రసంగి 3:1. ప్రసంగి పుస్తకం 3వ అధ్యాయం 1వ వాక్యం. పరమగీతముల ప్రక్కన ఉంటుంది, కీర్తనకు ముందు ఉంటుంది, సామెతలకు ముందు ఉంటుంది. సామెతల తర్వాత ప్రసంగి. 3:1. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నములకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరిగించుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, ఏడవకుండా ఉండుటకు సమయం కలదు. కానీ ప్రార్థన చేయడానికి మాత్రం సమయం ఉండదు. చావడానికి సమయం ఉండదు, పుట్టడానికి సమయం ఉండదు, కట్టడానికి సమయం, ప్రతిదానికి సమయం ఉంటుంది. కానీ ప్రార్థన చేయరా బాబు అంటే సమయం లేదన్నా, చర్చికి వెళ్దాం రా, ఈరోజు సమయం లేదన్నా, రేపు వస్తా, ఈడి బిజీ వాడుగాను. తర్వాత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యం. సమయము కొద్దిగా ఉన్నది కనుక దేవునికి లోబడాలి. ఇంటికి వెళ్ళి చదువుకోండి, రిఫరెన్స్ చెప్తా. సమయము కొద్దిగా ఉన్నది కాబట్టి దేవునికి ఏమవ్వాలి? లోబడాలి. సమయం లేదు, ఇంకా సమయమును పోనివ్వక సద్వినియోగం
చేసుకోవాలని కొలస్సి 4:5 అంటాడు. కొలస్సి 4:5 సమయాన్ని పోనిచ్చుకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు ధన్యుడు అంటాడు. ఈరోజు సమయాన్ని పోగొట్టుకుంటున్నామేమో, సద్వినియోగం చేసుకుని దేవునికి లోబడమని ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. 2 తిమోతి 4:2 తిమోతికి రాసిన 2వ పత్రిక 4:2 ప్రతి సమయములో దేవుని పని చేయాలి. ఇప్పుడు దేవుని పని చేస్తావా? తండ్రి కూతుర్లు ఇద్దరు చేయాలి. పని చెప్పినప్పుడు చేయాలి. దేవుడి పని చేయడానికి ఇది బైబిల్లో ఉందా పాస్టర్ గారు అంటారు కదా, బైబిల్ రిఫరెన్స్ చూపిస్తున్నా. ప్రతి సమయం ముందు దేవుని పని చేయాలి. వాటర్ ఏమన్నా పని చేయాలి. మందిరాన్ని తుడవాలి, చాపలు వేయాలి, బల్ల వేయాలి. ప్రతి సమయం ముందు దైవ పని చేయాలి. చివరిగా ఇర్మియా గ్రంథం 48:10 చదవండి. ఇర్మియా 48:10 యెషయా ప్రక్కన. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడునుగా గాక. ప్రైజ్ ది లార్డ్. రక్తము ఊడ్చకుండా యెహోవా కార్యములు అశ్రద్ధ చేయువాడు, సమయాన్ని పాటించని వాడు శాపగ్రస్తుడు అవుతాడంట. ఈరోజు మరి నువ్వు దేవుని కార్యమును అశ్రద్ధ చేసి సమయాన్ని పాటించకుండా బ్రతుకుతున్నావేమో, అది నీకు శాపంగా తరతరాలకు మారుతుందని లేఖనము సెలవు ఇస్తుంది. కాబట్టి ఈ మాటలు దేవుడు మీ వినికిడిలో ఉంచును గాక. లోపల ఉన్నోళ్ళు బయటకు వస్తే మంచిది. ప్రార్థన చేసుకుని కూడికలు ముగించుకుందాం. లోపల ఉన్నోళ్ళు బయటికి రావాలి. ప్రార్థన చేసుకొని ముగింపు సమయంలోకి వెళ్దాం. రోజు పరిశుద్ధ బల్లారాధన ఉంటుంది. ప్రార్థన. ప్రేమస్వరూపి దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ఈ ఉదయకాలము 2వ ఆరాధన ఈ రీతిగా మీరు జరిగించినందుకు స్తోత్రం. అవును ప్రభువా, పాటలు పాడే తలాంతు ఇచ్చావు, ప్రార్థన చేసే తలాంతునిచ్చావు, సువార్త ప్రకటించే తలాంతునిచ్చావు, పరిచర్య చేయు తలాంతునిచ్చావు, వాక్యము చెప్పే తలాంతునిచ్చావు. అయ్యో దేవా, వాటన్నిటినీ పోగొట్టుకుంటున్నాను, వాటన్నిటినీ విడిచిపెడుతున్నాను. ఇదిగో వాటిని చేయని వాడు నాశనం అవుతాడని లేఖనం సెలవిస్తుంది. నేను వాటిని చేయుటకు సహాయం చేయండి. 10వ భాగము ప్రభువా, ఇదిగో ప్రభు నీకు స్తోత్రాలు. ఇల్లు అద్దె కట్టడంలో తండ్రి, నేను కుటుంబ ఖర్చులు వాడుకోవటంలో, నా పర్సనల్ పాకెట్ మనీలో, అలాగే పిల్లల చదువుల్లో, దేవా ఇదిగో నీకు స్తోత్రాలు. అయా నీకు వందనాలు. మేము సేవకు వచ్చినప్పుడు సమస్త ఆస్తుపాస్తులన్నిటినీ అమ్మి అపోస్తుల పాదముల దగ్గర ఆనాడు యేషోబు ఎలా అయితే పెట్టాడు అలా పెట్టాలి ప్రభు. సమస్తము దేవునికి ఇచ్చేమని లేఖనము సెలవిస్తుంది. మేము 10వ భాగం సమయానికి అనుగుణంగా ఇవ్వటకు సహాయం. ఎక్కడైనా తండ్రి అప్పు తీసుకున్నప్పుడు అప్పులో 10వ భాగం ఇవ్వమని లేఖనము సెలవిస్తుంది. తండ్రి ప్రతి విషయాన్ని మరిచిపోకుండా జ్ఞాపకం చేసుకునే కృపనివ్వమని ప్రార్థిస్తున్నాను. 3వదిగా తండ్రి సమయం. లోకములో పనికిరాని పనులు చేయడానికి మాకు సమయం ఉంటుంది. పరిశుద్ధాత్మను తండ్రి సంతోష పెట్టుటకు మాత్రం ఒక సమయం దొరకట్లేదని పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు ప్రభు. తండ్రి అలా మేము ఉండక సహాయం చేయండి. ఈ 3 తలాంతులు మా ఆధ్యాత్మిక జీవితంలో నెరవేర్చమని తండ్రి వచ్చిన పరిశుద్ధులను ఈ 2వ ఆరాధనలో పాల్గొంపులు పొందిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని తండ్రి, ఎత్తబడిన కానుకలు పరిచర్య కొరకు వాడుకున్నట్టుకు సహాయం చేయమని
యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసములో సంఘాన్ని సకల పరిశుద్ధులు ప్రభాత్మ తోడే నడిపించును గాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. ఈ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మన దినాహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం అపరాధములను క్షమించుము. శోధనలోకి తేక దుష్టును దూరపరచుము. రాజ్యం, శక్తి, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. మా చిరునామా బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.